ఇవాల్టి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు ఆమోదం, వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం లాంటి అంశాలపై కేంద్రం ఫోకస్ చేయనుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్ బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. అధికార బీజేపీ ప్రతిపక్ష సభ్యుల మధ్య తొలి రోజు నుంచే వాగ్యుద్ధాలు జరిగే అవకాశాలున్నాయి. మణిపూర్ హింసాకాండ, వక్ఫ్ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్పై ఆది నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఇటు వక్ఫ్ బిల్లుపై కేంద్రాన్ని టార్గెట్ చేయనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లు, సహకార సంఘాల్లో పనిచేసే వ్యక్తులకు తగిన శిక్షణను అందించేందుకు త్రిభువన్ సహకారి బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు త్రిభాషా సూత్రం ద్వారా హిందీని దక్షిణాదిపై రుద్దటం, భారత్పై అమెరికా టారిఫ్లు విధించడంపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి.